కొన్నిసార్లు క్యాన్సర్ కాకుండా కూడా వేరే కారణాల వల్ల కూడా క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్కి దగ్గు రావచ్చండి. అలర్జన్, పోలన్ ఎక్స్పోజర్, అలా కాకుండా వీళ్ళకి కీమోథెరపీ కానీ సర్జరీ అయిన తర్వాత గ్యాస్ట్రైటిస్ అది ఎక్కువ ఉండి రిఫ్లెక్స్ డిసీజ్ అంటే పుల్లతేనుపులు లాంటిది వచ్చి అది ఇరిటేట్ అయ్యి దానివల్ల కూడా దగ్గు రావచ్చు. ఇలాంటి కారణాలకి అన్నిటికంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్వైరన్మెంట్ దేంట్లో అయితే పేషెంట్స్ ఉన్నారో అది క్లీన్గా ఉండాలి. ఎక్కువ పోలన్ ఎక్స్పోజర్ లేకుండా, డస్ట్ కానీ ఈ మైట్స్ కానీ లేకుండా ఉండటం చూసుకుంటాం చాలా అవసరం. దీనివల్ల ఎలర్జీ సంబంధించిన ఇబ్బందులు తగ్గించవచ్చు. బాగా సహజంగా ఈ దగ్గు పరిమితి నుంచి ఎక్కువగా ఉందంటే మీరు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకు ఎక్కువగా వీళ్ళకి స్టీమ్ ఇన్హలేషన్ కానీ మాయిస్ట్ హ్యూమిడిఫైయర్స్ కానీ ఇస్తే ఏమవుతుందంటే ఎయిర్వేస్ అంతా కొంచెం మాయిశ్చరైజ్ అయ్యి ఎక్కువగా ఇరిటేట్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది అనమాట. ఎక్కువగా ఏమన్నా చేసే టాబ్లెట్స్, లోజెంజెస్ కానీ గమ్స్ లాంటివి నోట్లో పెట్టుకుంటూ అది రెగ్యులర్ గా చప్పరిస్తా ఉంటే ఏమవుతుందంటే రెగ్యులర్ గా సెలైవా అది అయ్యి ఓవరల్ గా అని గొంతులో కానీ డ్రైనెస్ లేకుండా ఉంటుంది.